టుడే తెలంగాణ న్యూస్ బులెటిన్కి స్వాగతం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భూ సమస్యలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. రోజు రోజుకు కబ్జాదారుల ఆగడాలు సామాన్యులను కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి. ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములనే తేడా లేకుండా కబ్జాదారులు వారు కన్నేసిన భూములను రాజకీయ నాయకుల అండదండలతో దర్జాగా కబ్జా చేస్తున్నారు. బాధితులు వారి సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆశించిన మేర అధికారులు చర్యలు కనబడటం లేదు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేసిన ఫలితం మాత్రం శూన్యం. 21వ డివిజను సీతారాంపూర్లో సర్వే నెంబర్ 71 ఆక్రమణకు గురవుతుంది, శిఖం భూమి ఆక్రమణకు గురవుతుందని చెప్పేసి మేము గతంలో నుంచి అనేక ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. అయితే దీని గురించి గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహించారు. అప్పుడున్న నాయకులు అప్పుడున్న మంత్రితో అండదండలతో యథేచ్ఛ కబ్జాలు జరిగినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము అనేక ఫిర్యాదు చేసినా కూడా అక్కడ దానికి ఆనుకున్న నెంబర్లు కానీ ఆ నెంబర్ కానీ మొత్తం కబ్జాలకు గురవుతుంది. మేము ఇప్పటికే వరుసగా ప్రజావానికి ప్రతి సోమవారం వచ్చి ఇస్తున్నాము. ఇచ్చినా కూడా వాళ్ళు యథేచ్ఛగా మట్టి కుప్పలు పోస్తున్నారు. అక్కడ బోర్డు ఆదేశినా కూడా తీసేసి పడేస్తున్నారు. మేము మళ్ళీ అధికారులకు చెప్పడం జరిగితే ఇది కాంప్లికేటెడ్ ఉంది అని చెప్పడం తప్ప దీని గురించి చర్యలు ఒక్కరు కూడా తీసుకుంటలేరు. మరి రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు ఫోన్లో కూడా చెప్తూనే ఉన్నాం. దీని అక్రమ కట్టడాలకు కూడా దానిపై ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అక్కడ హైరైజ్ బిల్డింగ్స్ కడితే ఎన్నుకున్న సూర్యనగర్ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ వరద నీళ్ళు చాలా వరకు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఏ పద్ధతిగా ఆ పర్మిషన్ ఇచ్చిరో కూడా తెలపాలని చెప్పేసి మేము ఆర్టీఐ అప్లై చేసినా కూడా కనీసం ఇప్పటివరకు ఆ రిపోర్ట్ కూడా మాకు ఇస్తలేరు. మరి దీని వెనకాల అధికారుల నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది, ఏంది, వాళ్ళు మరి వాళ్ళ చుట్టాలా, వాళ్ళ బంధువులా, లేకపోతే వాళ్ళు అధికారులకు వాళ్ళ నాయకులకు భయపడుతున్నారా ఏందన్నది తెలియాల్సింది. నా పేరు పాదం శివరాజు, 21వ డివిజన్ సీతారాం. నా పేరు సయ్యద్ కబీరుద్దీన్. నేను 53 డివిజన్ నివాసిని. గతంలో 2 సార్లు నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను కలెక్టర్ గారికి. పలుమార్లు కమిషనర్ మేడం, మున్సిపల్ కమిషనర్ మేడం కూడా ఇచ్చాను. అయితే మా డివిజన్ కార్పొరేటర్ పంపుతున్నారు, అటు వాళ్ళు పోగానే మున్సిపల్ వాళ్ళు అధికారులు పోగానే మళ్ళీ పనులు చేసుకుంటున్నారు. ఇష్యూ ఏంటిదంటే గతంలో ఒక పెద్ద మోరీ ఉండే అక్కడ ఎస్బిఎస్ ఫంక్షన్ ప్యాలెస్ కన్నా ముందు. ఆ పెద్ద మోరీని మొత్తం క్లోజ్ చేసి ఇక్కడ పెద్ద మోరీ ఉన్నది. ఈ మోరీని మొత్తం క్లోజ్ చేసి ఇక్కడ నుంచి మొత్తం ఆ మోరీ పైననే వీళ్ళు ఫంక్షన్ హాల్ కట్టుకుంటున్నారు. ఈ వెనక నుంచి చూస్తే కూడా ఈ పెద్ద మోరీ ఉన్నది. ఆ మోరీ మీదనే ఈ బిల్డింగ్ కట్టిండ్రు. వెనకాల మొత్తం మా ఇల్లులు ఉన్నాయి. స్పెషల్గా అఫ్సర్ గారి ఇల్లు ఉన్నది, సయ్యద్ అఫ్సర్ గారి ఇల్లు, మా ఇల్లు, మా ఇంటి పక్కన మైబలి పాషా గారి ఇల్లు, అందరి ఇల్లులకు స్పెషల్లీ మా ఇల్లులకు మా మైబలి పాషా పక్కన ఇంకో ఇల్లు ఉన్నది, మా తాత వాళ్ళ అమ్మింది. ఈ పరిసరాల్లో స్పెషల్గా ఈ ఇళ్ళకు చాలా ఎట్లా అంటే ఇక మనకు ఇంట్లోనే మొత్తం గొడవలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తం అలా డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకు మేము ఫంక్షన్ హాల్ కట్టద్దని స్టార్టింగ్లోనే చెప్పినాం, అయినా కూడా వాళ్ళు వినలేదు. అయితే ఇప్పుడు మేము డాక్యుమెంట్స్ మొత్తం తీస్తున్నాం. ఈ డాక్యుమెంట్స్ మొత్తం తీసి ఈ మున్సిపాలిటీకి కూడా సబ్మిట్ చేస్తాం, కలెక్టర్ గారికి కూడా సబ్మిట్ చేస్తాం. ఏంటంటే దీని మీద చర్య తీసుకొని ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి, దీని లింక్ డాక్యుమెంట్స్ ఏంటిది, ఈ మోరీ మీద ఎట్లా కట్టినరు, ఈ గవర్నమెంట్ మోరీ మొత్తం ఎలా ఆక్యుపై చేస్తున్నారో మొత్తం తీసి దీనికి క్లోజ్ చేయాలని మా యొక్క మనవి. ఎన్నోసార్లు మనం రిక్వెస్ట్ చేసినాం, ప్లీజ్ కట్టకండి. ఆల్రెడీ మీ ఫంక్షన్ హాల్ ద్వారా మాకు చాలా ఇబ్బంది అవుతున్నది, పార్కింగ్ ఇబ్బంది అవుతున్నది. ఆల్రెడీ వాళ్ళకు ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది, మెట్రో ఫంక్షన్ హాల్ అని. ఆ మెట్రో ఫంక్షన్ హాల్ నైట్లో చూస్తే మొత్తం ఈ బండ్లు మొత్తం ఆగి ఉంటాయి. మా ఇంట్లో ముందు మాకు పోయే తోవ కూడా ఉండదు. అలా నైట్ మొత్తం 2 o'clock వరకు 3 o'clock వరకు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ పటాకాలు ఉంటాయి. ఆ పటాకాలతో మా ఇంట్లలో శబ్దాలతో పిల్లలు చదవలేకపోతున్నారు, వృద్ధులు నిద్ర లేకపోతున్నారు. మేము కూడా మాకు కూడా నిద్ర లేవడం వలన చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మానసికంగా పరిస్థితి చాలా హీనంగా తయారవుతున్నది. అలాంటిది ఈ హౌసింగ్ ప్రెమిసెస్లో ఈ ఇల్లీగల్ ఫంక్షన్ హాల్లకు పర్మిషన్ ఇవ్వకూడదు. ఇల్లీగల్ ఫంక్షన్ హాల్ ఉంటే దాని మీద చర్య తీసుకొని ఇమీడియట్లీ క్లోజ్ చేయాలని నా యొక్క మనవి. ఈ కొత్తగా కడుతున్న ఫంక్షన్ హాల్ మాత్రం దీనికి కంపల్సరీ పని ఆపి వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్ చేసి వెరిఫికేషన్ చేసి ఎంత వాళ్ళ భూమి ఉన్నదో అంతే వాళ్ళకు అలాట్ చేయాలని మా యొక్క మనవి. ఈ ప్రెజెంట్లీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ మెట్రో ఫంక్షన్ హాల్ కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఈ మొత్తం పరిసరాల్లో మాకు కాకుండా 53 డివిజన్ వాళ్ళకు కాకుండా 54 డివిజన్ ఆపోజిట్లో కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. దీనిపై చర్య తీసుకోగలరని ఈ పాత ఫంక్షన్ హాల్ను ఈ కొత్త ఫంక్షన్ హాల్ మీద కూడా చర్య తీసుకోగలరని మా యొక్క మనవి. నా పేరు సయ్యద్ కబీరుద్దీన్, హౌస్ నెంబర్ 7-4-7, కాశ్మీర్గడ్డ నివాసిని.
నమస్తే, నేను షానవాజ్ అనే వ్యక్తి ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ కశ్మీర్గడ్డ నుంచి వెళ్ళి నేను మల్టిపుల్ టైమ్స్ ఈ ప్రజావాణి అటెండ్ అవుతున్నా అండ్ స్పెషల్లీ మున్సిపాల్గా అటెండ్ అవుతున్నా డైలీ. టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు స్పెషల్లీ ఈ ఐబీఏ గార్డెన్ వానికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ డెమాలిషన్ ఆర్డర్ వచ్చింది. ఆ డెమాలిషన్ ఆర్డర్ని సీజింగ్లో కన్వర్ట్ చేసి ఆయనకు సపోర్ట్ చేసారు. అయినా సరే ఆ సీజ్ కూడా చేయాలి. ఓకే, కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చారు, నాట్ టు డూ ఎనీ కమర్షియల్ యాక్టివిటీస్ అండ్ నాట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ న్యూ కన్స్ట్రక్షన్. అయినా ఇచ్చిన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు నా భూమిలో అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఫంక్షన్స్ చేస్తున్నారు. చూడండి, మల్టిపుల్ టైమ్స్ ఇచ్చిన. ఇక్కడ నుంచి వెళ్ళి ఫైల్ మళ్ళీ మున్సిపల్కే పోతుంది. మళ్ళీ మున్సిపల్కి పోయినాక డిపిఓ స్పెషల్లీ ఏసీపీ మిస్టర్ వేణు సార్ అండ్ మిస్టర్ రాజ్ కుమార్ ఇద్దరు వీళ్ళు లంచం తీసుకున్నారో వాళ్ళు ఏం తీసుకున్నారో వాళ్ళ దగ్గర మరి అర్థమైతలేదు. వాడు ఏమి ఇచ్చిండో ప్రతిరోజు వానికే ఫేవరబుల్లా పనిచేస్తున్నారు, వానికే సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు స్టేటస్కో ఉన్నాక ఎట్లా కట్టనీకి ఇచ్చారు వాళ్ళు? నేను ఎన్నోసార్లు పోయి వాళ్ళకి అడిగిన, సార్ అది ఆపండి, ఆ కమర్షియల్ యాక్టివిటీస్ ఆపండి అన్నా కూడా వాళ్ళు పోతలేరు. నువ్వు కలెక్టర్ నుంచి వెళ్ళి రాపించుకొని రా, సార్కు బొట్టు పెట్టి చెప్పాలా, అది చెప్పాలా అని ఇట్లా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు మమ్మల్ని. మరి మేము కోర్టు కూడా వాళ్ళు వచ్చి అటెండ్ అవుతలేరు, కోర్టుకు కూడా సమాధానం ఇస్తలేరు అండ్ అన్నీ ఎక్స్పర్టీ చేద్దామని ప్లానింగ్లో ఉన్నారు. వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. చూడండి, ఇది ఫస్ట్ కంప్లైంట్ కాపీ బై నైబర్స్ అండ్ నేను మల్టిపుల్ నైబర్స్. చూడండి, ఈ పిక్చర్స్ కూడా ఉన్నాయి వాళ్ళవి. న్యూ కన్స్ట్రక్షన్ జరిగేది ఏసీపీ సార్ నిల్చొని చేపిస్తున్నారు అండ్ రాజ్ కుమార్కు డైలీ ఫంక్షన్లకు వెళ్ళి దీంట్లో పార్సల్ పోతున్నాయి కావచ్చు, ఏం పోతున్నాయో మరి రాజ్ కుమార్ కూడా ఏం పని చేస్తలేడు. రాజ్ కుమార్ వైఫ్ కూడా మంచి ఎంప్లాయీ అయినా కూడా ఇద్దరు అసలు ఆయన ఏం చేస్తున్నాడో అర్థమవుతలేదు. చూడండి ఎంత పొగ వస్తుంది, పక్క నైబర్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుంది ఆఫ్టర్ స్టేటస్కో అండ్ సీజింగ్ ఆర్డర్ ఆ ఇచ్చిన డెమాలిషన్ ఆర్డర్ ఒక కలెక్టర్ ఇచ్చినాక సీజింగ్ ఆర్డర్లో ఇట్లా కన్వర్ట్ చేశారు వీళ్ళు, అర్థమవుతలేదు. చూడండి ఎంత పని చేపిస్తున్నారు. నా భూమిలోనే జరుగుతుంది ఇది. ఈ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీకు సంబంధించిన ల్యాండ్ ఇది మొత్తం వెనుక ఉన్న ల్యాండ్ మొత్తం మాదే. ఇక చూడండి, ఒక మనిషి కనబడుతున్నారా, వాళ్ళే ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్కు సంబంధించిన మనిషి. అక్కడ నిల్చొని మరీ ధైర్యంగా పని చేపిస్తున్నాడు. చూడండి, వాళ్ళకి వచ్చిన ఈ స్టేటస్కో ఆర్డర్, నాట్ టు ఎనీ న్యూ కన్స్ట్రక్షన్ అండ్ కమర్షియల్ యాక్టివిటీ. కోర్ట్ ఆర్డర్ కూడా ఉన్నది. చూడండి, ఇది కలెక్టర్ ఇచ్చిన డెమాలిషన్ ఆర్డర్. ఈ డెమాలిషన్ ఆర్డర్ను మున్సిపల్ వాళ్ళు టీపీఓ టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు సీజింగ్లో కన్వర్ట్ చేశారు. ఎట్లా చేశారు? అదే క్వశ్చన్ అడిగారు కలెక్టర్ సార్, అయినా వాళ్ళు ఏం సమాధానం ఇస్తలేరు. ప్రజావాణి అటెండ్ అవుతలేరు, సార్ దగ్గర వస్తలేరు. ఏమైనా సార్ అడుగుతారు కావచ్చు ఆన్సర్స్ అని, క్వశ్చన్ అడుగుతారు కావచ్చు అని వాళ్ళు ఇక్కడ వస్తేనే లేరు. రాజ్ కుమార్ అయితే మొత్తానికే వస్తలేడు, మొత్తం దొంగ పనులు చేస్తాడు రాజ్ కుమార్. అండ్ ఆయన 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడే జాబ్ చేస్తాడు. ఒక ఎంప్లాయీ 2 సంవత్సరాలకు వెళ్ళి ఎక్కువ ఉండద్దు ఇక్కడ, అవునా? 2 years వాళ్ళది పీరియడ్ ఆఫ్ లిమిట్ ఉంటుంది. అయినా 4-5 years అయిపోయింది. అసలు ఏ లీడర్ సపోర్ట్ చేస్తాడు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు ఉంచుకున్నారు ఈయనకు? పబ్లిక్ నోటీస్ కూడా పెడతలేరు వాళ్ళు, అక్కడ నోటీస్ కూడా పెడతలేరు. ఇక్కడ ఫంక్షన్ చేయకండి, కమర్షియల్ యాక్టివిటీ చేయకండి ఉన్నాయి కూడా చెప్తలేరు, వస్తలేరు. ఇప్పుడు ఏం చెప్దాం, మీరే చెప్పండి. ఒక ప్రజాపాలన గురించి ఒక ప్రజావాణి వచ్చి అటెండ్ అయినాం సార్, ఇప్పుడు స్పెషల్లీ యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఇప్పుడు ఏదో ఇక మేము మా మీడియా ముంగట వచ్చి ఇది ప్రెజెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.